తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ గురు పౌర్ణమికి మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఆర్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కార్డ్స్ అయితే పిక్ చేస్తాం. మీ యొక్క కెరీర్ అనేది ఎలా ఉంటుంది ఈ గురు పౌర్ణమి తర్వాత, మీ పార్ట్నర్ యొక్క కెరీర్ మీలో ఇన్వాల్వ్ అవుతాడా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ పర్సనల్ రీడింగ్ ద్వారా వాళ్ళకి సాల్వ్ అయ్యే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల ఒక మంచి ఆలోచన, అంటే ఏంటంటే ఒక మనిషికి మీరు హెల్ప్ చేసిన పరంగా చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో దట్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ ఎనర్జీస్ ఈ గురు పౌర్ణమికి ఎలా ఉన్నాయి, ఆర్ మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ మీ దగ్గర ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా ఉంటుందనే దాని గురించి చూద్దాము. ఓకే అండి, మీ ఎనర్జీస్ అయితే కార్డ్స్ పిక్ చేస్తున్నాను. మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఆర్ మీ పేరు ఒక 3 టైమ్స్ అనుకోండి, ఇది రెజినేట్ అవుతుంది. ఓకే అండి, మీ 10 ఆఫ్ పెంటికల్ వచ్చింది. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర అంటే ఉండి సంతోషంగా లైఫ్ని ఇలాగే ఎప్పటికీ ఉండాలి మా ఫ్యామిలీ అందరం కలిసి, డబ్బుదేముంది ఫ్యామిలీ అంతా ఒక దగ్గర హ్యాపీగా ఉంటే అలా ఆటోమేటిక్గా మనసు ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది అనే దానికైతే మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ కార్డ్ ఏమొస్తుందో మీ గురించి పిక్ చేద్దామండి. ఓకే, 8 ఆఫ్ కప్స్ వచ్చిందనమాట. మీ ఫ్యామిలీ ఒక దగ్గర ఉండడం మీకు ఉంది. అలాగే ఎందుకు నా పర్సన్ నా నుంచి దూరంగా వెళ్తున్నాడు, ఎందుకు తిను ఇలా చేస్తున్నాడు, నా ఫ్యామిలీతో కలిసి ఉంటే బాగుండు కదా అనే దానికి మళ్ళీ మీరు థింక్ చేస్తున్నారు. అలాగే మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండి సక్సెస్ఫుల్గా మేము లైఫ్ అనేది కంప్లీట్ చేస్తే బాగుండు, మేము మంచిగా అంటే సమాజంలో మంచిగా ఉంటే బాగుండు అనే దానికి మీరు ఆలోచిస్తున్నారనమాట. లైఫ్ అనేది మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే నా పార్ట్నర్తో నేను మంచిగా ఎంజాయ్ చేయాలి అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. చూస్తున్నారు కదా, రిలేషన్ అనేది మళ్ళీ బిగిన్ అయితే బాగుండు, నా పర్సన్కి నాకు మళ్ళీ రిలేషన్ బిగిన్ అయితే న్యూగా బాగుండు అని చెప్పేసి మళ్ళీ ఒక థాట్ అయితే మీకుందనమాట. కానీ ఇవన్నీ జరుగుతాయా అని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారనమాట. లైక్ ఏంటంటే దేవుణ్ణి నమ్మి మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. నా ఫ్యూచర్ అనేది ఎలా ఉంది, నా ఫ్యామిలీ అనేది ఎలా ఉంది, నా ఫ్యామిలీ నేను మంచిగా ఉంటే బాగుండు, నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేస్తే బాగుండు లైఫ్ని, నా పర్సన్ నా దగ్గరికి వస్తే బాగుండు, నా పర్సన్ ఎక్కడున్నా నాతో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అనే దాని గురించి అయితే మీ థాట్స్ అయితే ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, నా పర్సన్కి నాకు ఉన్న సిచ్యువేషన్ తొలగిపోవడానికి ఎవరైనా మా మధ్యలో ఒక పర్సన్ని వచ్చి నన్ను నా పర్సన్ని కలిపితే బాగుండు, నన్ను ఇన్వాల్వ్ చేస్తే బాగుండు నా పర్సన్తో అనే దానికి మీరైతే ఉన్నారనమాట. చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా జరుగుతాయంటండి. అంటే మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవుతారు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీరు మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, అదే జరుగుతుంది. చూడండి, మీకు మీ పర్సన్ మీద 100% లవ్ ఉంది. చూడండి, లవర్ కార్డ్ వచ్చింది. ఎందుకు మీరు రిలేషన్ కావాలనుకుంటున్నారు, జెన్యున్గా మీరు లవ్ చేస్తున్నారు. జెన్యున్గా లవ్ ఉండడం వల్ల మీ పర్సన్తో మీకు ఫ్యామిలీ అనేది కావాలి, రియూనియన్ అనేది కావాలి, మీ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, మా లైఫ్ని మేము ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ పరంగా ఎంజాయ్ చేయాలి, నా పర్సన్ ఎందుకు నన్ను దూరం పెట్టి వెళ్తున్నాడు, నా పర్సన్ నాతో ఉంటే బాగుండు కదా, నా పర్సన్ని నేను ఏం తప్పు చేశాను, నా పర్సన్ నేనేం తక్కువ చేశాను, ఒక హెల్యూజినేషన్లో అయితే మీరున్నారు. చూడండి, అదిగో 4 ఆఫ్ కప్స్ వచ్చేసిందండి. అదిగోండి చూడండి, 4 ఆఫ్ కప్స్. మీరు చెప్పాను కదా ఒక డిప్రెషన్, ఎందుకు నా పర్సన్ ఇలా చేస్తున్నాడు, ఇప్పుడే అంటున్నాను కదా. 4 ఆఫ్ కప్స్ వెంటనే రెజినేట్ అయింది. 4 ఆఫ్ కప్స్ హెల్యూజినేషన్ మీకు ఎన్నున్నా ఎందుకు ఏదో లోటు, ఎందుకు మీ పర్సన్ మీతో లేరు, మీ పర్సన్ మీతో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది మీకు వస్తుందన్నమాట కార్డు. ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాడు అనేది మీరు మనసులో అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి మీ ఎనర్జీస్ అండి. మీకు ట్రూ లవ్ కాబట్టి లవ్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్తున్నాడు, ఎందుకు లైఫ్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కదా అనే దానికైతే మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఈ గురు పౌర్ణమికి ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ నేమ్ అయితే ఒకసారి మెన్షన్ చేసుకోండి మీ మనసులో. మీ పర్సన్కి ఇవి
రెజినేట్ అవుతాయి. మీకు రెజినేట్ అయినంత వరకు మీరు తీసుకోండి, మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది. ఓకే, తను సాటిస్ఫాక్షన్గా లేడంట అండి తన కెరీర్ పరంగా, అందుకని తను న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, తను న్యూ రిలేషన్ కూడా బిగించాలనుకుంటున్నాడు. అందుకని మీతో కాకుండా ఇతరులతో తన ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాడు అనమాట. వాళ్ళ వెనకాల వెళ్తున్నాడు, ఎందుకంటే తన లైఫ్ బాగాలేదు యాక్చువల్గా, తన ఫైనాన్స్ పరంగా కానీ తన గ్రోత్ పరంగా కానీ తగ్గున్నాడు. కాబట్టి ఆ పర్సన్ వల్ల తనకి ఏదన్నా వస్తుందని చూస్తున్నాడు. ఆ పర్సన్ని లవ్ చేస్తున్నాడు, మిమ్మల్ని కాకుండా ఆ పర్సన్ లవ్ చేస్తున్నాడు. తన రిలేషన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎట్లాగ పెంచుకోవాలి అనే దానికి ఉన్నారనమాట. చూడండి, తనతో ఒక అధికారికంగా బిహేవ్ చేయాలి, తనతో ఒక లైక్ ఎలా అంటే ఒక ఇంటి యజమానిలాగా తనతో బిహేవ్ చేయాలి, తన రిలేషన్లో నేను ఉండాలి అనే దానికి తను ఉన్నారనమాట. ఎందుకంటే తనతో లవ్లో ఉన్నాడు, తనను ఒక ఫ్యామిలీ మెంబర్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం మీతో ఎన్ని గొడవలైనా ఎన్ని ఇష్యూస్ అయినా ఫేస్ చేస్తున్నారు. ఎందుకు, తనతో రిలేషన్ తనకి ఇంపార్టెంట్, అందుకని తనతో రిలేషన్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు చెప్పినా మాట వినకుండా రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఉన్నదనమాట. చూడండి, దాన్ని ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే ఒక పర్సన్ నా లైఫ్లో అలాగే ఉండిపోవాలి, నేను తనని జెన్యున్గా లవ్ చేస్తున్నాను లేదా మీరు మాత్రం మీ పర్సన్ లవ్ చేస్తున్నారు, మీ పర్సన్ మాత్రం అదర్ పర్సన్ లవ్ చేస్తారు, థర్డ్ పార్టీని లవ్ చేస్తున్నారు. ఓకే అండి, ఇది జెంట్ అయితే లేడీ అనుకోండి, లేడీ అయితే జెంట్ అనుకోండి, ఇది ఒకరికనే కాదు. మీ పర్సన్ ఎవరైతే ఆపోజిట్ పర్సన్ దాన్ని అనుకొని మీరు రెజినేట్ చేసుకోండి, మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు తీసుకోండి, మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది. ఓకే అండి, ఇవి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్. అలాగే థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి. అసలు తను ఏమనుకుంటుందో అనేది ఈ గురు పౌర్ణమికి తన ఒక ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. తను ఎందుకో లైఫ్లో స్ట్రక్ అయ్యారంటండి, చూస్తున్నారు కదా. తను బయటికి వెళ్ళి ఒక అంటే తను బయటికి వెళ్ళేసి ఒక రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఒక పర్సన్ అనేది నాకు ఇవ్వాలి. తన లైఫ్ అంటే ఎలా చెప్పాలంటే తన లైఫ్లో స్ట్రక్ అయిపోయారనమాట అన్ని విధాలుగా. ఒక గురువులాగా తను అంటే ఒక వ్యక్తితో తను రిలేషన్ అనేది కంటిన్యూ చేసి నా లైఫ్ని అనేది నేను పెట్టుకోవాలి. తను అంటే ఇంకా తనకి ఇవంతా అవసరం లేదు, నన్ను నా ఫ్యూచర్ నేను చూసుకుంటే బాగుండు, నాకు ఈ రిలేషన్ అంతా అవసరం లేదు, నా కెరీర్ పరంగా నేను ముందుకు వెళ్ళాలి, నాకు ఈ రిలేషన్స్ అంతా అవసరమా అనే దానికి ఉన్నదనమాట. తను థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీ పర్సన్ గురించి కాకుండా తన కెరీర్ గురించి ఆలోచించుకుంటున్నారు. అంటే మీ పర్సన్ని తను వద్దనుకుంటున్నారనమాట. సో దట్ ఓకే, సారీ అండి, మీ పర్సన్తో రిలేషన్ అనేది షేర్ అనుకోవట్లేదు. ఎందుకంటే తను ఒక అంటే ఎలా చెప్పాలి, తన కెరీర్ గురించి తను ఆలోచించుకుంటున్నారు. అందుకని థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి తను పట్టించుకోవట్లేదు. తన లైఫ్ తను చూసుకోవాలి అంటే దానికి సాటిస్ఫాక్షన్గా లేరనమాట మీ పర్సన్తో. తను అనుకున్న అమౌంట్, తను అనుకున్న లైఫ్ ఇవ్వలేకున్నారు ఎవరు, అందుకని తను బయటికి వెళ్ళి తన లైఫ్ని తను చూసుకోవాలనుకుంటున్నారండి. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.